నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంది వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అనేది రోజు రోజు పెద్దదవుతూ ఉంది. మరి కొద్ది కాలం క్రితం ఏమన్నారంటే 2 సార్లు అబార్షన్ చేయించారని చెప్పారు. మరలా ఈరోజేమో చిన్న బేబీ ఉంది, ఆమె దాచిపెట్టారని చెప్తున్నారు. అంటే ఈ వార్తలు అనేది రియలా, ఫేకా, లేకపోతే ఆమె అబద్ధం ఆడుతుందా, లేకపోతే రాజ్ తరుణ్ నుంచి ఇంకా ఏమన్నా కోరుకుంటుందా ఈ లావణ్య? సో మీ మాటలో. అయితే ఇక్కడ మనం ఒక్క మాటలో నిజం చెప్పాలంటే ఇది ఒక కుక్కుడు స్టోరీ. అంటే ఏంటి, వంటకం చేస్తున్నారు ఈ స్టోరీలో. కొన్ని ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే, లావణ్యకి నిజంగా బిడ్డ ఉంటే ఆ బిడ్డని అడ్డం పెట్టే ఈ కథ అంతా నడిపించేది. ఇంతవరకు బిడ్డ ప్రసక్తి ఎందుకు రాలేదు? లావణ్య వలన కానీ తరుణ్ వలన కానీ ఆ బిడ్డ ప్రసక్తి ఎందుకు రాలేదు? ఒకటి. తర్వాత వీరిద్దరూ ఏదో సహజీవనం చేశారు, నీకు నాకు కుదరదు అనుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక ఎవరో ఒక్కొక్క ఎవరు సాహిద్ ఎవరు ఏదో ఉన్నదండి, మస్తాన్ సాయి ఎవరున్నారు కదా, వాళ్ళతో కూడా పెళ్ళి జరిగినట్టుగా చెప్పుకున్నారు. మస్తాన్ సాయి భార్య ఇందులో పసలేదు, వచ్చి చంపేస్తానని ఆవిడ బెదిరించింది. అక్కడితో మస్తాన్ సాయి కొంచెం వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇది ఇప్పుడేమైందంటే దీనికి ఈ పోరాటం సాగిస్తూనే ఉంది. మధ్యలో శేఖర్ భాష అనే క్యారెక్టర్ కొత్తగా వచ్చింది. శేఖర్ భాష ఆయన ఈ ఛానల్స్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ మాట్లాడుతూ ఆల్మోస్ట్ లావణ్య పరువు అంతా తీసేశాడు. కొన్ని ఆధారాలతో లావణ్య తరుణ్ ఎలా మాట్లాడుకున్నారు, ఎన్ని బూతులు తిట్టుకున్నారు, ఎంత మేరకు వెళ్ళారని. ఇక రాజ్ తరుణ్ చెప్పేది ఏంటంటే, ఆ డ్రగ్స్ అంతా ఆవిడ వాడుకునేదండి, ఆవిడ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేది, వాళ్ళు తాగేవారు, ఇద్దరి మధ్య కొట్లాట అయ్యేది, ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళిపోయేది ఆ అమ్మాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ముందే నన్ను ఎన్నోసార్లు అవమానం చేస్తుంటే నేను ఏదైనా సెలబ్రిటీని కదా, నా ముఖం ఎలా చూపించగలను? అందుకని బయటికి వెళ్ళిపోయాను నేను. నా పని ఏదో కొంచెం నాకు ఫాల్ డౌన్ అయిన మాట వాస్తవమే, కానీ బయట ఏదో పనులు చేసుకోవాలి కదా, కనుక నా ప్రయత్నాల్లో ఉన్నాను, నా షూటింగ్లో ఉన్నాను. సడన్గా మరి ఎందుకు ఈ విధంగా ఆవిడ నా మీద ప్లేట్ ఫిరాయిస్తుందో నాకు అర్థం కాదు. తర్వాత ఆవిడ దగ్గర ఉన్నాను, కరెక్టే, సహజీవనం చేశానని చెప్తున్నాను, పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడేమో అడ్డం పెడుతుంది. నా జీవితం ఇంకా ఆవిడెవరు మాల్యా ఉంది కదా, ఆ మాల్యా మల్హోత్రా అనేటువంటి అమ్మాయితో నాకు ఫ్రెండ్ అన్నమాట నిజమే, కానీ ఇంకొక కొలిక్కి రాలేదు. ఒకసారి దెబ్బతిన్నాను, రెండోసారి చూసుకొని వివాహం చేసుకుందాం అన్న ఆలోచనతో ఉన్నాను. అది మాల్యా మల్హోత్రా కాకుండా చూస్తాను, నా మనసుకు నచ్చిన. ప్రస్తుతానికి ఏంటంటే షాకులో ఉన్నానని ఆయన నిష్పక్షపాతంగా చెప్తున్నాడు. ఈ శేఖర్ భాష అనేవాడు ఆధారాలతో ఛానల్స్లో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈవిడేముంటుంది, ఇవన్నీ విన్నాను నేను. లావణ్య ఏముంటుంది, మీ ఇద్దరు మొగుడు పిల్లలు కొట్టుకుంటాం, కొరుక్కుంటాం, నరుక్కుంటాం, తిట్టుకుంటాం, మధ్యలో మీరెవరు అంటుంది. మన ఆలోచన ఏంటంటే, కొట్టుకొని తిట్టుకొని నరుక్కునేటువంటి పరిస్థితి వస్తే ఒక సెలబ్రిటీ ఉండగలడా? ఉంటాడా? మీరు ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమించుకొని మీరన్నట్టుగా పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, మీ ప్రేమను చూపించారు, కానీ ఆయన పూర్తిగా బదనాం చేసేసి, అన్పాపులర్ చేసేసి, ఆయన పరువు పీకి పందిరేసి నువ్వు సాధించింది ఏమిటి? ఒకవేళ ఆయన మీద నీకు ఏదైనా ఆలోచన ఉందనుకోండి, నీ జీవితం కూడా గడవాలి కదా. నువ్వేదో ఒక తప్పు జరిగినందుకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తే నా జీవితం నేను చూసుకుంటానంటే ఆయన ఏదో విధంగా సెటిల్ చేస్తాడు. అలా కాకుండా నా రాజుతోటి నాకు కావాలంటే కావాలనుకున్న దాన్ని గొడవలు పెట్టవు కదా. కావాలనుకున్న దాన్ని ఏమో ఇలాగా డ్రగ్స్తో తర్వాత ఫ్రెండ్స్తో కానీ ఇంకొక మగాడితో కానీ కాపురం చేయవు కదా. నాతో ఎలా కాపురం చేసావో ఇంకొక మగాడితో కాపురం చేసావు. కాదంటే ఆ మగాడి పెళ్ళైన మగాడితో కాపురం చేసావు. నేను పెళ్ళి కానందువల్ల నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్లో
ఈ మధ్యలో ఒక కరాటే కళ్యాణ్ వచ్చింది. ఆవిడ ఏమిటంటే ఆవిడ చాలా మంచిది. విజయనగరం అమ్మాయి మాట. ఈ మొత్తానికి ఏదో విధంగా న్యాయం చేసేద్దాం. తర్వాత ఏంటంటే తన గొంతు వినిపిద్దాం అన్నటువంటి ఆసక్తి ఉంది మాట. గొంతు వినిపించే ముందు వీళ్ళిద్దరి తాలూకు వాదనలు విని మనం కలగజేసుకోవచ్చో, కలగజేసుకోకూడదో అని అనుకోని ఆవిడ కూడా సెలబ్రిటీ కదా! చేస్తే బాగుంటుంది. ఇందులో ఆవిడ చెప్పిన మాట మీద ఆధారపడి వాదించడానికే వస్తుంది గానీ, ఆ ఉద్దేశం ఏంటో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎలా బ్రతుకుతుంది అన్నది ఆవిడ వాదన. ఆవిడ యాంగిల్‌లో ఆవిడ కరెక్ట్ అయినప్పుడు కూడా అది మరి మరి ఎవరు ఈయనకి తరుణ్ రాజతరుణ్‌ని దెబ్బతీసింది కదా! ఇప్పుడు కూతురు పుట్టింది అనేది కొత్తగా వంటకం సాగించింది. ఎన్నో సార్లు అబార్షన్‌లు చేయించాడని చెప్పింది గానీ, అబార్షన్‌లయితే నిజం కావచ్చు. కూతురు పుట్టిందనే మాట మాత్రం అసలు ఫస్ట్ ఎలిగేషనే కూతురితో చేయాలి. ఇప్పుడు ఆ రమారమకు 1 మంత్ అయిపోతుంది. అలా కాకుండా కూతురినేమో అక్కడ అడ్డం పెట్టి ఈ ఎలిగేషన్ చేయడంలో ఆవిడ స్టాండ్ అవ్వదు. ఆ ఎలిగేషన్ స్టాండ్ అవ్వద్దు. రాతరును కూతురు ప్రసక్తి ఎత్తలేదు. ఈ లావణ్య మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఘర్షణనే ఫోకస్ చేస్తున్నారు గానీ, పసిబిడ్డ అన్యాయం అయిపోతుందంటే మన తాలూకు ఆలోచన కూడా వేరుగా ఉంటుంది. అయితే ఆధారపూర్వకంగా పసిబిడ్డ ఉన్నట్టు రుజువైతే మన ఆలోచన కూడా వేరవుతుంది కదా! ముందు ఆ బిడ్డ మాట ఏమిటని అడుగుతాం మనం. మరి ఏదో నిరిగించడం కోసం చేసేటువంటి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన కాదు. ఇంకేదో ఛానల్‌లో వాళ్ళేదో రాజీ కుదురుద్దాం అనుకున్నారు. ఆ ఛానల్‌లోనే ఇద్దరు ఫోన్‌లో ఆవిడ, ఇక్కడేమో రాజతరుణ్ ఇద్దరు కూడా ఫోన్‌లోనే పోట్లాడుకున్నారు. నిన్న శేఖర్ భాషతో ఏదో ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. ఆవిడ వస్తామని చెప్పింది, రమ్మంటే లావణ్య రాలేదు. ఏంటి శేఖర్ భాషతో ఏం మాట్లాడతామండి? ఆడెవడు అసలు మధ్యలో రావడానికి అని చాలా గలభా జరిగింది. మధ్యలో శేఖర్ భాష బయటకొచ్చేసాడు. అవును. బయటకొచ్చి బయట సోఫాలో కూర్చుంటూ మాట్లాడాడు మాట. మళ్ళీ రెచ్చిపోయారన్నమాట. మా ఇష్టం మేము నరుక్కుంటాం నువ్వెవరివి అని గట్టిగా దబాయించిందన్నమాట. నీ ఇష్టం నువ్వెవరు అన్నప్పుడు నాతో ఇన్ని మాటలు మాట్లాడకూడదు కదా! మొదటి మాటలోనే నేను ప్రశ్న వేసినప్పుడు కట్ చేయాలి. చాలా తెలివైనటువంటి ఆర్గ్యుమెంట్ జరిగిందన్నమాట. ఇప్పుడేంటంటే ఏం కోరుకుంటున్నావమ్మా? నువ్వేమైనా డబ్బులు కోరుకుంటున్నావా? లేదా ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం కోరుకుంటున్నావా? అనేసరికి ఆయన ఎందుకు వచ్చి క్షమాపణ చెప్తాడు? నువ్వే క్షమాపణ చెప్పాలి అని శేఖర్ భాష అడిగాడు. అంటే నీ క్షమాపణ చెప్తాను నేను. నా దగ్గర రావాలి. ఐ వాంట్ రాజు లేకపోతే నేను బ్రతకను. ఇంత సీరియస్‌గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ మధ్యలో కూతురొచ్చింది. వీళ్ళ మాటలు ఎలా నమ్మాలండి? వాడు ఏదో స్టోరీ అల్లుతున్నాడు. ఈ అమ్మాయి కూడా ఏదో స్టోరీ అల్లుతుందన్నమాట. ఓకే. అందువల్ల ఏదో ఒక విధంగా వాళ్ళు ఈ సమస్యని ఇక్కడ తేల్చుకోవాల్సింది కాదు. వీళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే వాళ్ళు కోర్టుకి అప్పీల్ చేస్తే కోర్టులో తేల్చుకోవాల్సిందే గానీ ఇక్కడ తేల్చుకోవాల్సింది కాదు. ఇంత ఎందుకు జరుగుతుందంటే ఏదో నా 2, 3 సినిమాలకి వచ్చినట్టు ఉన్నాయి. అక్కడ మస్తాన్ సాయి కూడా ఈవిడ దగ్గర కేవలం డబ్బు కోసమే ఉన్నాడు. ఎప్పుడైతే మస్తాన్ సాయితో లావణ్యకి పెళ్ళయిందని తెలిసిందో అప్పుడు విడిపోయినాడు. భార్య చేత కూడా పెద్ద కౌంటర్ ఇప్పించాడనమాట. ఇప్పుడు ఎంటా చెడ్డ రేవడైపోయింది లావణ్య. అసలు మస్తాన్ అనేవాడు రాడు ఆవిడ జీవితంలోకి. ఇక్కడ రాజతరుణ్ కూడా రాడు. ఎందుకంటే రోసిపోయినాడు. అయితే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్‌గా యాక్షన్ ఏమిటంటే కాంప్రమైజేషన్ ఒక యాక్షన్, జెంటిల్‌మెన్ అగ్రీమెంట్ ఒక యాక్షన్, లేదా పోలీస్ కంప్లెయింట్ మీద ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వడం రెండో మార్గం మాట.